మీరు ఎంత లాస్ అవుతున్నారో మీకు తెలుసా? ఎలానో నేను చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. పాలు కొనేటప్పుడు మీరు ఎప్పుడు ఎక్స్‌పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ చూడరు. మిల్క్ ఎప్పుడు ఫ్రెష్ అనో కాదో తెలుసుకోవాలి అంటే మీరు కొనే రోజు కాకుండా నెక్స్ట్ డే డేట్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అది కంపల్సరీగా పాడైపోతుంది. ఒక కొత్త విషయం తెలుసుకుందాం. మిల్క్ ప్యాకెట్స్‌లో అన్ని కలర్స్ ఎందుకుంటాయి అండ్ అవి ఎందుకో నేను చెప్తా వినండి. మిల్క్ అని అడగగానే షాప్‌కీపర్ ఇచ్చే ఫస్ట్ ప్యాకెట్ ఇదే. ఇది టోన్డ్ మిల్క్, బఫెల్లో మిల్క్ ఇది. దీంట్లో స్కిమ్డ్ మిల్క్ అండ్ వాటర్ కలుపుతారు. 3-3.5 ఫ్యాట్ ఉంటుంది. కొన్ని యాడెడ్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్ క్రీమ్. ఇది థిక్ గా ఉంటుంది. కౌ మిల్క్ టైప్ లో ఉంటుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. అండ్ దీంట్లో విటమిన్ డి, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్ ఉంటుంది. జిమ్ వెళ్లే వాళ్ళకి సెట్ కాదు. నెక్స్ట్ వచ్చి స్టాండర్డైజ్ మిల్క్. ఇది బ్లూ కలర్ లో ఉంటుంది. మీరు ఇంతకు ముందు చూసినట్టయితే ఒక దాంట్లో థిక్నెస్ ఉంటుంది, ఇంకో దాంట్లో టేస్ట్ ఉంటుంది. దీంట్లో మాత్రం టేస్ట్ ఇంకా థిక్నెస్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. దీంట్లో కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది మరియు రా మిల్క్ లో ఫ్యాట్ యాడ్ చేస్తారు, ఇంకా క్రీమ్ కూడా. టేస్ట్ అండ్ థిక్నెస్ కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి వచ్చి డైట్ ప్యాకెట్. ఇది చాక్లెట్ కలర్ లో ఉంటుంది. పర్పస్ ఆఫ్ యూజింగ్ వచ్చేసి ఎవరైతే బరువు తగ్గాలి మాకు కానీ మిల్క్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి కౌ మిల్క్. ఇది అందరికీ తెలిసిందే, ఎల్లో కలర్ లో ఉంటుంది. టోన్డ్ మిల్క్ అంటే బఫెలో, కౌ మిల్క్ అంటే ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇది వచ్చేసి టెట్రా ప్యాక్. ఇది ఎవరికైతే మాకు లాంగ్ లైఫ్ కావాలి, మినిమం ఒక 1 మంత్ 90 డేస్ అలా కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్. రెస్టారెంట్స్ లో, టీ పాయింట్స్ లో ఎక్కువగా యూస్ చేస్తారు. మిల్క్ సప్లై గురించి ఇంకా మిల్క్ గురించి ఏదైనా కంటెంట్ తెలుసుకోవాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.